హలో అత్తగారు. హలో అల్లుడు బాబు, నేను బస్ స్టాండ్ లో ఉన్నాను. మీరు ఇంకా బస్ స్టాండ్ లో బత్తాకాయలు అమ్ముకోవడం మానలేదా? అప్పుడంటే అడుక్కు తినేవారు. ఇన్ని ఆస్తుపాతులు సంపాదించక కూడా కులవృత్తి చేయడం అవసరమా? ఎక్స్ట్రా చేయొద్దు అల్లుడు గారు, నేనేం బత్తాకాయలు అమ్ముకోవడం లేదు. కరెక్టే కదా, సీతాఫలం సీజన్ కదా. ఎవరిని? మిమ్మల్ని కాదు అల్లుడు గారు, ఎవరు ఆటోవాడు వస్తావా అని అడుగుతున్నాడు. పిలిచాడు కదండి, వాడితో వెళ్ళిపోకండి. ఇంట్లో మామయ్య ఎదురు చూస్తున్నారు, వెళ్ళిపోండి. వీడండి ఫోన్ కట్ చేసి నేను చెప్పేది వినకుండా తింగర్స్ వచ్చినాడు. నోరు మూసుకోండి, మా అమ్మ మన ఇంటికి వస్తుంది. అంటే మన ఏరియా బస్ స్టాప్ లో ఉంది, వెళ్ళి తీసుకొని రండి. నాకు చెప్పలేదు కదా. నాకు చెప్పింది. అయితే నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఏం కుటుంబమే మీది, సమానత్వం పాటించడం రాదు. మీ అమ్మ చెప్పకుండా ఇంటికి వస్తుంది, ఇందులో సమానత్వం లేదు. అర్జెంటుగా మీ ఇద్దరు పేర్లు గ్రీన్ బుక్ లో రాసుకుంటా. మా అమ్మని ఇప్పుడు ఇంటికి తీసుకొస్తారా లేదా? తీసుకురాను, నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. మన ఇంటికి మనం తీసుకొస్తేనే కదా సమానత్వం అవుతుంది. అయితే 3 పిల్లలు ఒకటేనని మీ అమ్మ చెప్పింది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. సమానత్వం పాటించడం ఏమీ లేదు. ఏంటి ఇందాక నువ్వు నా భుజం మీద కొట్టావు కదా, కొట్టి సమానత్వం చేశా. సరే, మీరు మా అమ్మకు ఫోన్ చేసి బస్ స్టాండ్ లో బత్తాకాయలు అమ్ముకుంటున్నావా అని అడిగారు కదా, నేను కూడా మీ అమ్మకు ఫోన్ చేసి రైల్వే స్టేషన్ లో రేక్కాయలు అమ్ముకుంటున్నావా అని అడుగుతాను. అప్పుడు సమానత్వం అవుతుంది. ఎంత ట్రై చేసినా మా ఆయన్ని బస్ స్టాండ్ వరకు పంపించలేకపోయాను. అది కాదే, నీ మొగుడు నన్ను బత్తాకాయలు అమ్ముకునేదాన్ని అన్నాడు. తొక్కలే, జాబ్ రాకముందు వాడి ఇంటింటికి తిరిగి ఫినాయిల్ సీసాలు అమ్ముకునేవాడు. మేము తోంకున్నోడికి తోంకున్నంత అనే కంపెనీ నుంచి వచ్చాం. మీకు సబ్బులు, షాంపూలు ఏవైనా కావాలా? మా దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసుకునే యాసిడ్, పెనాయిల్ అన్నీ ఉన్నాయి సార్. 20% డిస్కౌంట్ కూడా. రేపు అమ్మాయి తరపు వాళ్ళు ఇల్లు చూసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. మనం ఈ సమానత్వం గడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు నీకు ఆయన గురించి తెలుసు కదా, మరి పెళ్లి చూపులకి ఎందుకు పంపించావు? మనకి సంబంధం తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళతో మీరు ఈ ఊర్లోనే ఉంటున్నారని చెప్పారు. తెలిసి నాకు పంపించకపోతే లేనిపోయిన డౌట్లు వస్తాయి కదా. సర్లే, నిండా మునిగినోడికి సలే ఉంటది. ఈ సిచ్యువేషన్లో మనం వాడిని సైడ్ చేయలేం, కంట్రోల్ మాత్రం చెయ్యాలి. అల్లుడి గారు బాగున్నారా? చెప్పకుండా వచ్చారని ఫీల్ అయ్యారంట. సారీ. ఎంత బాగా చెప్పారు అత్తగారు, మీ సారీతో సమానత్వం అయిపోయింది. మీకు కూడా సారీ. ఎందుకు అల్లుడు గారు? అదే పొద్దున్న మీ బిజినెస్ గురించి మాట్లాడాం కదా, బత్తాకాయలు. అయినా మీ కష్టంతో పోల్చుకుంటే మా కష్టమే ముందులే అల్లుడు గారు. నాదేం కష్టం? అదే మీకు ఉద్యోగం రావడానికి ముందు ఇంటింటికి తిరిగి ఫినాయిల్ బాటిళ్లు, యాసిడ్ బాటిల్ అమ్మేవారంట కదా, దాని గురించి. అమ్మా, గోపురం చీపుర్లు, చెత్త చాటలు కూడా, అవి కూడా. అల్లుడు గారు, అదే ఫినాయిల్, యాసిడ్ బాటిల్ అమ్మేటప్పుడు డెమో కూడా ఇచ్చేవాళ్ళ? అంజు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా.